నిజామాబాద్ జిల్లాలో పిచ్చి కుక్కలు దడ పుట్టిస్తున్నాయి. ప్రజలు ఇంట్లో నుండి కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. వీధుల్లో స్వైర విహారం చేస్తున్న శునకాలు జనాలపై పడి పీక్కు తింటున్నాయి. బోధన్లో జరిగిన ఘటన కుక్కల బెడదకు అద్దం పడుతోంది. జిల్లాలో జరుగుతున్న వరుస కుక్క కాటలు ప్రజలను కలవరపెడుతున్నాయి. వీధి కుక్కల బెడద నుండి రక్షించండి మహాప్రభు అంటూ ప్రజలు వేడుకుంటున్నారు. వీధి కుక్కల స్వైర విహారంతో ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బెంబేలెత్తిపోతోంది. ఎప్పుడు ఎటువైపు నుండి కుక్కలొచ్చి దాడి చేస్తాయో అని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు అసలు బయటకు తిరగలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో కుక్కల బెడద తీవ్రతకు బోధన్లో జరిగిన దారుణం ఘటన అద్దం పడుతుంది. బోధన్లో యాచిస్తూ పొట్టపోసుకునే ఓ మహిళకు 10 నెలల కుమారుడున్నాడు. కొత్త బస్టాండ్ మాత్రమే ఆమెకు ఆవాసం. సోమవారం రాత్రి బాలుడు నిద్రపోగా ఓ చెట్టు కింద బాలుణ్ణి పడుకోబెట్టిన ఆమె పనిమీద వెళ్ళింది. కాసేపటి తరువాత వచ్చి చూడగా చిన్నారి కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా దొరక్కపోవటంతో ఎవరైనా కిడ్నాప్ చేశారని భావించిన ఆ తల్లి మంగళవారం ఉదయమే పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పట్టణ సీఐ వెంకటనారాయణ తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. బాలుడు అదృశ్యమైన ప్రాంతాన్ని జల్లెడపడుతుండగా మంగళవారం తెల్లవారుజామున కుక్కలు చిన్నపిల్లాన్ని నోటపట్టుకుని వెళ్లినట్లు ఓ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. అతడు చెప్పిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడక్కడ మాంసపు ముద్దలు లభ్యమయ్యాయి. అవి చిన్నారి అవయవాలుగా గుర్తించి వాటిని సేకరించి బోధన్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. చిన్నారిని వేది కుక్కలు చిదిమేసిన ఘటన బోధన్లో కలకలం రేపింది. ఇప్పటికే శునకాల బెడదతో అల్లాడిపోతున్న స్థానికులు తాజా విషాద నేపథ్యంలో వణికిపోతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రిలో డాగ్ బైట్ కేసులు ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజురోజుకు ఆసుపత్రులకు వచ్చే బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. కుక్కల బెడద నుండి కాపాడండి ప్రభు అంటూ ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు వేడుకుంటున్నారు. మున్సిపాలిటీల్లో బడ్జెట్లో కుక్కలకు ఆపరేషన్ పేరుతో నిధులు కేటాయిస్తున్నారు. అవి ఏమవుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. చిన్నారులను బయటకు పంపాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉందని, ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి కుక్కలు దాడి చేస్తాయో తెలియక బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాచకురాలు ఎవరైతే యాచించుకుంటూ బతికే ఒక యాచకురాలు మొన్న కొత్త బస్టాండ్లో నిద్రిస్తున్న సమయంలో ఆ పిల్లోన్ని 10 సంవత్సరాల పిల్లోన్ని కుక్కలు ఎత్తుకపోయి నిన్న చూసినట్టయితే ఆ పేగులు ఇట్లా అన్నీ బయటపడి ఇక్కడ కొత్త డిపో పక్కన మనకు కనబడడం జరిగింది. ఇది చాలా తీవ్రమైన సంఘటన. మేము గత కొన్ని నెలలుగా బోధన్ పట్టణానికి సంబంధించి కుక్కల బెడద విపరీతంగా ఉన్నది. దీనికి సంబంధించి మేము మున్సిపల్ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. అయినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం మూలంగా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు చూసినట్టయితే వార్డులలో ప్రజలు చిన్న పిల్లల్ని కనీసం ఆడుకోవడానికి కూడా బయటకు పంపించే పరిస్థితి లేదు. ఎందుకంటే వందల సంఖ్యలో బోధన్ మున్సిపాలిటీలో కుక్కల దాడిలో గాయపడిన వంటి వ్యక్తులు చాలామంది ఉండడం జరిగింది. దీనిపైన మన అధికారులు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అలాగే మనం చూసినట్టయితే మటన్ షాపులు, చికెన్ షాపులకు సంబంధించి, అలాగే నాన్ వెజ్ హోటల్కి సంబంధించి, ఫంక్షన్ హాల్కి సంబంధించి ఏదైతే నాన్ వెజ్ వ్యర్థ పదార్థాలు ఉంటాయో అవి ఓపెన్ ప్లేస్లలో విచ్చలవిడిగా బాధ్యత రహితంగా వేయడం మూలంగా వాటిని తిన్నటువంటి కుక్కలు ఈ మనుషులపైన దాడులు చేసి తీవ్రంగా గాయపరచడం జరుగుతూ ఉంది. నిన్న చూసినట్టయితే 10 సంవత్సరాల బాలుడి ప్రాణాలే పోయినాయి. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత అధికారులే వహించాలని, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సబ్ కలెక్టర్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు వీటిపైన కఠినంగా వ్యవహరించి ఈ కుక్కల బెడద నుంచి బోధన్ మున్సిపాలిటీని కాపాడాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాపం 10 నెలల బాలుని మరి అంత దారుణంగా కుక్కలు దాడి చేసి పీక్క తినడం దురదృష్టకరం. ఎంతో కలిచివేసిన విషయం. ఎందుకంటే ఈ క్రమం ఎందుకు జరుగుతుంది? గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా మరి నిమ్మకు నీరైనట్టు వ్యవహరించడం చాలా దారుణం.
38 వార్డులో కుక్కల బెడద విపరీతంగా ఉన్నా కూడా అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇదంతా జరిగిందని మేము భావిస్తున్నాము. గతంలో తటికోట్లో దాదాపు 12 మందిని ఒకటే రోజు దాడి చేసి గాయపరచడం జరిగింది. అదేవిధంగా ఇటు హనుమాన్ టికెట్లో కూడా 4గురిని గాయపడడం జరిగింది. ఇట్లా ప్రతి వార్డులో రోజు 2, 3 ఒకరిని ఇట్లా గాయపరుస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నా కూడా కుక్కల మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకపోవడం దారుణము. వీటిని తక్షణమే బంధించి ఎక్కడైనా వదిలేయాలా, ప్రజలను కాపాడాలా ఈ కుక్కల బారి నుండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇదైతే పూర్తి స్థాయిగా అధికారుల నిర్లక్ష్యంగానే జరిగిందని మేము భావిస్తున్నాము. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఎన్నోసార్లు మేము అధికారుల దృష్టికి తీసుకొచ్చినా కూడా వాళ్ళు పరిష్కారం అయితే చేయలేదు. 1 సంవత్సరం నుండి మేము చెప్తూనే ఉన్నాము. ఎప్పుడు పోయినా ఎల్లప్పుడు పోయినా వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర స్టాఫ్ లేరు, శానిటరీ ఇన్స్పెక్టర్ లేడు, టీఈ లేడు, డిఈ లేడు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ లేడు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేరు. మాకు గత 15 సంవత్సరాల ముందు ఏదైతే అవుట్సోర్సింగ్ ఉన్నాయో 160 మెంబర్స్ అంతే ఉన్నారు. ఇప్పుడు పాపులేషన్ ముందేమో 25, 26 వార్డులు ఉండేవి, ఇప్పుడు 38 వార్డులు వచ్చినాయి. ఇంతకుముందు దగ్గర బోధన్ టౌన్లో ఉన్న 1,00,000 మంది కంటే ఇప్పుడు 1,50,000 పెరిగినాయి. స్ట్రెంత్ పెరిగింది కానీ శానిటేషన్ డిపార్ట్మెంట్ పెరగలేదని వాళ్ళు మాకు చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు 119 సీట్ల నుంచి 153 చేయాల్సిన పరిస్థితి వాళ్ళు ఎట్లా తీసుకొస్తున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవకాశం ఉంది. 1952లో స్థాపించిన బోధన్ మున్సిపాలిటీది. ఫ్రమ్ 1952 4th టాప్ నెంబర్లో ఉండేది మున్సిపాలిటీది శానిటేషన్లో. కానీ ఇప్పుడు చాలా దారుణం లాస్ట్లోకి వచ్చిందంటే ఇది చాలా సిగ్గుచేటు. బోధనలో ఉన్న 38 వార్డుల కౌన్సిలర్లు వాళ్ళ మనసు మీద పెట్టుకొని మాట్లాడాలా. మీకోసం ఏవైతే ప్రజలు ఎన్నుకోబట్టి మిమ్మల్ని మున్సిపాలిటీకి పంపించారో కానీ మీరు ప్రజల కోసం నిలవాల్సింది పోయి మీరు అధికారుల పట్లనే నిలబడి ప్రభుత్వ పట్లనే నిలబడి ప్రజల సమస్యలకు పరిష్కారం తీసుకురాకుండా ప్రజల సమస్యలకు ఎత్తకుండా మీరు మీ దగ్గర ఊరుకోవడం కరెక్ట్ కాదు. అదేవిధంగా కొత్తగా వచ్చిన మా మున్సిపల్ కమిషనర్ గారు మీకు ఇబ్బందులు ఉన్నాయి, మీరు కొత్తగా వచ్చారు, మీకు ఇక్కడ గురించి తెలియదు, కానీ మీరు ఈ సమస్యకు వెంటనే పరిష్కారం తీసుకురావడానికి ఏదైతే ఏబీసీ కేర్ ఎనిమల్ బర్త్ కేర్ యూనిట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఆల్రెడీ మన బోధనలో కావాలా. బోధనలో డంపింగ్ యార్డ్ దగ్గర 5 ఎకరాల భూమి కానీ అక్కడ చూశారు. ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా వచ్చి చూడమని చెప్పారు. కానీ ఇంతవరకు వాటిపై స్పందన లేదు. మరి వచ్చిన తెలంగాణ పట్టణ ప్రగతికి వచ్చిన ఫండ్లు ఏ దారి మళ్ళీ పంపించారు? అది పట్టణ ప్రగతి ఫండ్లు యూటిలైజ్ చేయాలి కదా. పట్టణ ప్రగతి అంటే బోధనలో అదొక ఒక యూనిట్, ఎనిమల్ బర్త్ కేర్ యూనిట్ రోజు ఉండాల్సిన సమస్యనే అది. కుక్కల వల్ల ఈ సంవత్సరంలో దగ్గర 150 నుంచి 200 మంది కుక్కలు కరిచారు బోధనలో. మాకు తెలిసినంత వరకు వెలుగులోకి రాకుండా ఇంకెన్ని ఉన్నాయో. చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ కానీ అదేవిధంగా మన బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి గారి బోధనలో మీరు ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా పని చేయాలా. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక 4 నెలల తర్వాత బాడీలు డిజాల్వ్ అవుతున్నాయి. మీరుగిన వార్డ్స్ డెవలప్మెంట్లో కుక్కల సమస్యకు పరిష్కారం తీసుకురాకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు కూడా మిమ్మల్ని దేకరు. మీరు దీనిపై దృష్టి తీసుకొచ్చి ప్రజల సమస్యకు పరిష్కారం తీసుకురావాలని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. ఈరోజు బోధన్ పట్టణంలో ప్రజల ప్రాణాలకు అంటే బయటకెళ్ళి ఎవరో వచ్చి దాడి చేస్తే కాదు, మామూలు కుక్కల శైర విహారం మూలంగా ఈరోజు ప్రజల ప్రాణాలు పోతున్నాయి. మేము రోజు పట్టణంలో జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తుంటే చాలామంది ఇళ్లకి వెళ్ళి బయటకు రాతందుకు ప్రయాణం చేసేటప్పుడు లేదా ఉదయం పూట వాకింగ్కి వెళ్ళినటువంటి గ్రౌండ్లోకి వెళ్తే శంకర్ నగర్ గ్రౌండ్లో అయితే గుంపులుగా అక్కడ కుక్కలు శైరవిహారం చేస్తున్నాయి. దాంట్లో అక్కడ ఉన్నటువంటి పక్కకే ఉన్నటువంటి స్కూల్కు సంబంధించిన పిల్లలు వచ్చి ఉదయం పూట వాకింగ్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పౌరులందరూ కూడా వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి వాకింగ్కి వచ్చినటువంటి వాళ్ళకు కూడా భయం వేస్తుంది ఆ కుక్కల్ని చూస్తుంటే. మొన్న బోధనలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, సోమవారం నాడు అర్ధరాత్రి పూట ఒక మహిళ చిన్న మావంది గ్రామానికి చెందినటువంటి మహిళ ఆమె పాపని 10 నెలల పాపని ఇక్కడ పట్టుకొని ఉన్నటువంటి ఆమెకు ఆ కుక్కలు తల్లి పక్కకు పోతే కుక్కలు వచ్చి పీక్క తిని అంటే ఆ పేగులతో సహా బయటకు వచ్చి అంటే ఎంత భయంకరంగా అంటే బయట ఎవరో వచ్చి దాడి చేసినంత అంటే ప్రజలకు ఈ కుక్కలతోని ఇంత ముప్పు ఉన్నది. దీని మూలంగా చాలా భయపడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. కావున ఇక్కడ పాలక మండలి ఈరోజు మున్సిపాలిటీ అధికారులు అదేవిధంగా సంబంధిత అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకొని దీన్ని వెంటనే ఇంజేయాలని చెప్పి మేము కోరుతున్నాం.
For more videos like this, subscribe Big TV channel.